చైనా మనకన్నా పెద్ద దేశం భౌగోళికంగా. కల్టివేబుల్ ల్యాండ్ ఇన్ చైనా ఇస్ ఓన్లీ 16%. ఇలా మెక్డొనాల్డ్ పిజ్జాలు బర్గర్లు తిని పిచ్చోళ్ళలాగా ఎర్రిమొహాలు వేసుకున్నది భారతదేశం. ప్రపంచంలోనే అత్యంత ఉజ్వలమైన వ్యవసాయం మన ఇండియాలో ఉండాలి. వద్దా మనకు 4000 టీఎంసీలు 3000 టీఎంసీలు 4 ప్రాజెక్టులు కట్టుకోవద్దా? దమ్మున్న ప్రభుత్వమే ఉంటే ఇండియాలో ఉండే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వచ్చు. ఎవ్రీ ఎకర్ కెన్ బి ఇరిగేటెడ్. దానికి ఎవ్రీ ఎకర్ కి నీళ్ళు ఇస్తే కూడా కావాల్సింది 40,000 టీఎంసీ, ఇంకా 30,000 టీఎంసీలు మిగిలితే. ఇది గుణాత్మకమైన మార్పు. ఈ మార్పు రావాలని కోరుతున్నాడు కేసీఆర్ తప్ప, దీనికోసం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తా అంటున్నాడు కేసీఆర్ తప్ప. కట్టద్దా? మంచినీళ్ళకు పడుతున్న అరికోసం మాసిపోవద్దా? వాటర్ వార్స్ ఉంటాయా ఇండియాలో? మనకు తెలివి తక్కువ మొహాలు కాకపోతే. వై దేర్ ఆర్ వాటర్ వార్స్ ఇన్ ఇండియా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. వై వీఆర్ నాట్ ప్లానింగ్ మేజర్ ప్రాజెక్ట్స్? వై వీఆర్ నాట్ इंटरलिंकिंग द इंडियन रिवर्स? डू यू हैव एन आंसर? आपके पास कोई उत्तर नहीं है. आप देश के राजधानी में भी पीने का पानी नहीं